అంటే యాక్చువల్గా థియేటర్కి వచ్చే సినిమాల కన్నా ఇప్పుడు ఓటీటీ సినిమాలు ఎక్కువ పెరిగిపోయినాయి, కాంపిటీషన్ కూడా అయింది దానికి. ఓటీటీలో వచ్చేస్తే 2 monthsలో చూద్దాం అంటే థియేటర్కి ఆడియన్స్ తీసుకురావడం పెద్ద టాస్క్గా కూడా ఉంది. మీలాంటి వాళ్ళు ఉంటే ఏం జరుగుద్ది అంటే అటు థియేటర్ సినిమాకి జరగకపోయినా ఓటీటీ ఎక్కడో చోట న్యాయం జరుగుద్దని ఫీలింగ్ వస్తుంది కదా, కంప్లీట్ ఆ గ్రిప్ ఉంది కాబట్టి. సార్ అంటే లేదు సార్, నేను నమ్మేది ఏంటంటే ఆడియన్స్కి ప్రతిసారి కొత్తది ఏదో చూడాలనే ఫీలింగే ఉంటుందండి. అండ్ ఇప్పుడు నాకు తెలిసి గత 2-3 ఏళ్ళ నుంచి చూస్తుంటే ప్రతి కొత్త సినిమాకి అది ఏ భాష నుంచి వచ్చినా, ఇప్పుడు మొన్నే లోకా తీసుకోండి, అది ఏ భాషలో తీసామో ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యేదాకా ప్రమోషన్ కూడా ఎక్కువ చేయలేదు అసలు. పోస్టర్ కొత్త లోకా అని పోస్టర్ పెట్టారు అంతే. సో దాంతోనే చూసేసాం మనం. సో నాకు తెలిసి వాళ్ళ కాన్స్టెంట్గా ఏదో కొత్తది ఎదుగుతూనే ఉన్నారు. అండ్ నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చూసిన సినిమా మళ్ళీ ఇంకోసారి చూడడానికి ఇష్టపడట్లేదు. అండ్ కొత్త వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అయితే ఉంది ఆడియన్స్ వైపు నుంచి. ఎక్కువ మంది సినిమాలు చూసే అవకాశం కూడా ఉంది. అండ్ ఆ సినిమాకి తగిన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. సో ఇంతకుముందు అయితే ఎలా తీసినా ఓకే, కానీ ఇప్పుడైతే థియేటర్కి వస్తే ఆ థియేటర్కి కావాల్సిన విజువల్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, అది ఈజ్ బికమ్ వెరీ వెరీ ఒక పెద్ద మస్ట్ అయింది. అండ్ మీరు ఈ సినిమా ట్రైలర్ చూసుంటే ఆ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ డిఫరెంట్. ఒక పెయింటింగ్ వేసిన పెయింటింగ్ 100% చాలా బాగుంది. సో దట్ ఈస్ వాట్ వీవ్ టేకెన్ కేర్ ఆఫ్.